పరిమాణమే లేకుండా పోతుంది కాబట్టి అతేవం ఈ ఏవమాది దోష ప్రసంగాన్న ఇన్ని దోషాలు ఉన్నందువల్ల దీన్ని 1 2 3 ఎన్ని లెక్క పెట్టాడు ఇప్పటి వరకు. ఇన్ని దోషాలు ఉన్నందువల్ల ఏదైతే ఉందో పర్యాయేనాప్యవయవ ఆపగమాప ఆత్మన ఆశ్రయితం శక్యతే. పర్యాయేన లేదా పర్యాణ్యపి అవయవ అపగమ ఆగమ అథవా ఆత్మన ఆశ్రయితం శక్యతే. ఈ విధంగా ఆయా వచ్చిపోయే అవయవాలు కలిగిన ఆత్మను ఆత్మగా ఒప్పుకునేదానికి అవకాశం లేదు. అది ఆత్మని చెప్పేదానికి కూడా అవకాశము రాదు అనేదాన్ని నిర్ధారణ చేశారు. లేదా పూర్వం చెప్పిన సూత్రం ఏదైతే ఉందో ఇంకొక రకంగా మేము అన్వయం చేస్తాము అనే ఉద్దేశం చేత శంకర భగవత్పాలు వేరే రకంగా అన్వయం చేస్తున్నారు. అథవా పూర్వేణ సూత్రేణ శరీర పరిమాణస్య ఆత్మనః ఉపచిత అపచిత శరీరాంతర ప్రతిపత్తౌ అకార్త్స్య ప్రసంజన ద్వారేణ అనిత్యతాయాం చోదితాయాం పునః పర్యాయేన పరిమాణావస్థానేపి. పూర్వసూత్రంలో ఏం చెప్పారు? శరీరం యొక్క పరిమాణము ఆత్మ అన్నారు. పూర్వసూత్రంలో ఏం చెప్పారు? శరీరం ఎంత ఆకారం ఉంటే అంత ఆకారం ఆత్మ అని చెప్పినందువల్ల ఉపచిత అపచిత శరీరాంతర ప్రతిపత్తౌ. ఉపచిత శరీరం పెరుగుతూ ఉంటే ఆత్మ పెరుగుతూ ఉంటుంది, శరీరం తరుగుతూ ఉంటే ఆత్మ కూడా తరిగిపోతుంటుంది అనేది ఏదైతే చెప్పబడిందో, సంపూర్ణంగా లేదని చెప్పబడిందో ప్రసంజన ద్వారేణ అనిత్యతాయాం ఆత్మకు అనిత్యత్వం అనేది వచ్చింది. నిత్య స్వరూపం ఒకటి లేదు కదా, అనిత్య స్వరూపం వచ్చినందువల్ల పునఃపర్యాయేన పరిమాణ అనవస్థానేపి దానికి ఒక వేరే పరిమాణము, ఒక స్థిరమైన పరిమాణం లేకపోయినప్పటికీ శ్రోత సంతాన నిత్యతాన్యాయేన ఆత్మనో నిత్యత స్యాతు. ఆత్మ యొక్క పరమాణువులు ప్రవాహం కలిగినవి కాబట్టి ఆ పరిమాణం చేతని నిత్యత్వం కలిగి ఉంటుంది అని ఒకవేళ అంటావేమో. ఆ పరిమాణాలు ఎక్కడికి పోవు. ప్రవాహం ఎట్లాగైతే ఆ నదిని అనుసరించి పోతూ ఉంటాయో అవయవ యొక్క సంతానం అంటే ఏంటిది? ప్రవాహం. దాని యొక్క అవయవాలు నిత్యమైనందువల్ల ఆ ఆత్మ కూడా నిత్యం అవుతుంది. యథా రక్తపటాదీనం విజ్ఞానావస్థానేపి తత్సంతాన నిత్యత. ఎరుపు రంగులు ఉన్నాయి, ఆ తర్వాత తెలుపు రంగులు ఉన్నాయి. వారి పరిమాణం ఏంటి? ఎట్లాగైతే విజ్ఞానము క్షణికమే అయినప్పటికీ అది నిత్యంగా ఉంటుందో పరమాణువులు వగైరా, అట్లాగే ఇక్కడ కూడా పరమాణువులు వస్తువు పోయినప్పటికీ ఆత్మ నిత్యత్వంగానే ఉంటుంది అని మేమంటాము అని ఎవరిని తీసుకున్నాడు? జైనులు విజ్ఞానవాదిని దృష్టాంతంగా తీసుకున్నాడు. తీసుకుని పూర్వపక్షం చేస్తూ తద్వద్ విశిచామపీత్యాశంక్య ఆశంఖ్యానేన సూత్రేణో ఉత్తరముచ్యతే అన్నాడు. అందువల్ల విశిచామపీత్యాశంక్య దాని వాదంగానే చెప్పుతామని ఒకవేళ అంటామో దాన్ని ఆశంక అంటే సందేహాన్ని వెలిబుచ్చుతూ ఈ సూత్రం చేత సమాధానాన్ని చెప్తున్నాడు. ఏమని? సంతానస్య తావద్ వస్తుత్వే నైరాత్మవాద ప్రసంగ. ఒకవేళ సంతానం అంటే దాని యొక్క అవయవాలు వస్తువుగా ఒప్పుకున్నట్టయితే వస్తువు ఆత్మ కాదు, ఆత్మ వస్తువు కాదు. వస్తువు ఏంటిది? అవస్తు. సంతానం ఏంటిది? అవస్తువైనందువల్ల నీ నైరాత్మ ప్రసంగం అంటే ఆత్మే లేకుండా పోతుంది. అవును కదా. దాని యొక్క సంతానం వస్తువులు అవయవాలు పెరుగుతూ వస్తువు పోతూ ఉంటాయి అంటే సంతానం అనేది ఒక వస్తువు కాదు. వస్తువు కానందువల్ల నీ ఆత్మే లేకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. వస్తుత్వే అప్పి ఆత్మను వికారాది దోష ప్రసంగ. ఒకవేళ సంతానం వస్తువు అంటావా ఆత్మ వికారం పొందుతుందనే దోషం కూడా వస్తుంటుంది. ఆ వస్తువు అయితేనేమో ఆత్మ లేకుండా పోతుంది. వస్తువు అంటావా ఆత్మ వికారాన్ని పొందినందువల్ల అనిత్యత్వాది దోషాలు కూడా వస్తాయి. అందువల్ల అస్య పక్షస్య అనుపపత్తిరితి. ఈ జైన పక్షులు ఏదైతే ఉందో, జైన సిద్ధాంతం ఏమైతుందో అది కుదిరే అవకాశమే లేదు. ఇలా పోతే ఒకటి, అలా పోతే ఒకటి, ఇలా అంటే ఒకటి, అలా అంటే ఒకటి. ఆఖరి వాళ్ళ సిద్ధాంతమే భంగం అవుతుంది కానీ సిద్ధాంతం నిలిచే అవకాశమే లేదు.
అంత్యావస్థితేశ్చ ఉభయ నిత్యత్వాద్ అవిశేష. అంత్యావస్థితేచ రెండో మాట ఏంటిది అంటే ఇంకొక దోషం కూడా వస్తుంది. అంత్యావస్థ అంటే ఏంటిది? మోక్షావస్థ. అంత్యావస్థితే అంటే చిట్ట చివరి దశ లోపల ఏదైతే ఉందో దాన్ని మేము లెక్కలో పెట్టుకుంటాము అంటే మరి మోక్షం వచ్చేదానికి అవకాశమే ఉండదు. అపిచ అంత్యస్య మోక్షావస్థ భావినో, వాడు సాధన చేస్తూ 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 మోక్షావస్థకు వచ్చాడు అంటే ఒక శరీరంలో ఉండి మోక్షావస్థకు వచ్చాడు. అది ఏదో ఒక శరీరం అనుకోండి, మానవ శరీరం, ఇంకా వేరే శరీరంలో మోక్షం ఎక్కడ పొందుతారు? భావినో జీవ పరిమాణస్య నిత్యత్వమిష్యతే. చిట్ట చివరి లోపల ఏ శరీరంలో ఉండి మోక్షావస్థకు వస్తాడో ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ అంతవరకు ఉంటుంది అని ఒకవేళ అంటారేమో. మొత్తం జన్మలు ఎత్తుకుంటూ 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 ఒకదానికి వచ్చాడు, ఇక మోక్షావస్థకు వచ్చాడు. మోక్షావస్థలో ఏ శరీరం ఉందో ఆ శరీరం అంతా ఆత్మ అని మేము ఒకవేళ అంటావేమో. జైనై తద్వత్ పూర్వయోరపి ఆద్య మధ్యమ యోహ జీవ పరిమాణయో నిత్యత్వ ప్రసంగాదు అవిశేష ప్రసంగ స్యాతు. పూర్వయో అంటే దీనికి పూర్వంలో ఉంది, మధ్యంలో ఉంది. దేనికి పూర్వము? మోక్షావస్థకు వచ్చేదానికి పూర్వం ఉంది, మధ్యలో ఉంది. ఇది మోక్షావస్థ అనుకోండి, ఇది పూర్వం అవుతుంది, ఇది మధ్య అవుతుంది. దీనిలో ఉన్న అవయవాలు ఏంటిది? నిత్యమా నిత్యమా? అప్పుడు పూర్వయో అపి ఆద్య మధ్యమ యోర్జీవ పరిమాణయో నిత్యత్వ ప్రసంగాదు అవిశేష ప్రసంగ. అవి కూడా మరి అవి ఉంటేనే కదా ఆ అవయవాలు కూడా నిత్యమైపోయాయి. ఎందుకు? నిత్యమైనందువల్ల ఏమవుతుంది అంటే అప్పుడు కూడా అనిత్యత్వ ప్రసంగం వచ్చేస్తుంది. నిత్యత్వ ప్రసంగాదు అవిశేష ప్రసంగ స్యాత్. అవిశేషం అంటే దీనికంటే అది భిన్నం కాదు, ఒకటేనే అని వచ్చేస్తుంది. ఇది 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 కలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కదా దీని ఆకారమైంది. అప్పుడు ఇవి ఉంటేనే కదా దీనిలో ఈ పరిమాణం పెరిగింది. అప్పుడు ఇవి నిత్యమైనయా అనిత్యమైనయా? ఇవి నిత్యమైతేనే దీనిలో అనుగతం అవుతాయి, లేకపోతే అనుగతం అయ్యేదానికి అవకాశమే లేదు. అందువల్ల ఏకశరీర పరిమాణతయైవ నైవ ఉపచిత అపచిత శరీరాంతర ప్రాప్తి. ఒక శరీరంలో ఉన్న పరిమాణం ఏదైతే ఉందో ఉపచిత అపచిత శరీర ప్రాప్తి అంటే ఆ శరీరము పెరిగేదానికి తరిగేదానికి ఒకే పరిమాణంలో ఆత్మ ఉంటుంది అంటే శరీరంలో పెరిగేదానికి తరిగేదానికి కూడా అవకాశం లేదు. నిత్యమైనందువల్ల పరిమాణం నిత్యమైనందువల్ల అవి పెరగవు తరగవు అంటాం అనుకోండి. అంటే శరీరం పెరిగినప్పుడు ఇంకా పెరిగేది లేదు, తరిగినప్పుడు తరిగేదానికి అవకాశం కూడా లేకుండా పోతుంది కదా. అందువల్ల జీవ పరిమాణస్య ఇప్పుడు ఒక శరీరం ఏకశరీర పరిణామయత ఇవ, ఒక శరీరంలో పరిమాణం ఏదైతే ఉందో ఇక అదంతే ఉంటుంది, అది పెరిగేదానికి తరిగేదానికి కాదు అని ఒకవేళ అంటే ఉపచిత అపచిత శరీరాంతర ప్రాప్తి ఉపచిత అపచిత శరీర ప్రాప్తి అనేది ఉండదు. అంటే పెరిగే శరీరము తరిగే శరీరం ఇంకా ప్రాప్తే ఉండదు. ఎందుకంటే ఎంత ఆత్మ ఉందో అంతే శరీరం రావాలి. ఇంకా ఒక శరీరంలోదే ఆత్మను ఒప్పుకుంటే ఇంక శరీరం పెరిగేదానికి తిరిగేదానికి కూడా అవకాశము ఉండదు. ఎందుకంటే శరీరం అంతా ఆత్మ అన్నావు కదా, ఆత్మ ఒకటే ఒకే రకంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. అంటే ఇంత ఆత్మ ఉంటే ఇంతే శరీరం రావాలా, ఇంత శరీరం ఇంత ఆత్మ వచ్చేదానికి ఇంత శరీరం వచ్చేదానికి లేదు, ఇంత శరీరం వచ్చేదానికి లేదు. అప్పుడు ఒక దోషం వస్తుందా లేదా? అథావ అంత్యస్య జీవ పరిమాణస్య అవస్థితత్వాతో పూర్వయోరపి అవస్థయో అవస్థిత పరిమాణ ఏవ జీవ స్యాత్. ఒకవేళ అంత్య శరీరం ఏదైతే ఉందో మోక్షాన్ని పొందినప్పుడు ఏ శరీరం అయితే ఉంటుందో ఆ శరీర పరిమాణము అని ఒక వ్యవస్థ దానిలో ఉన్న ఆత్మ ఎంత అయితే ఉందో ఆ ఆత్మ మాదిరిగానే పూర్వయోరపి అవస్థిత పరిమాణ ఏవ జీవ స్యాత్. ఈ శరీరంలో ఉన్న అంటే మోక్షావస్థలో ఉన్న శరీరంలో ఉన్న ఆత్మ ఎంత అయితే ఉందో దానికి సమానంగానే పూర్వంలో ఉన్న ఆత్మలు కూడా ఉన్నాయి, అంతే శరీరం ఉంది అని అన్నట్టయితే తతచ్చ అవిశేషేణ సర్వదైవ అనోర్మహన్వ జీవో అభ్యుపగమ్యతే గంతవ్య. అయితే మీ ఆత్మ ఏదైతే ఉందో ఆ విధంగా ఉన్నట్టయితే నువ్వు అనువుగా ఉన్నట్టయితే అనువైనా అనుకోవాలా, మహత్తుగా ఉంటే మహత్తు అయినా మరి పూర్వ శరీరంలో ఈ శరీరంలో ఎంత ఉంటుందో దానిలో కూడా అంతే ఉంది కదా. ఈ శరీరంలో పెద్దదిగా ఉంటే ఇక పూర్వంలో కూడా పెద్దదే ఉందనుకోవాలి, ఈ శరీరంలో చిన్నగా ఉంటే చిన్నదిగా ఉన్నది అనుకోవాలి.
అంటే ఇప్పుడు అనుత్వం అన్నట్ట మహత్వం అన్నట్టు ఆత్మ ఏదో ఒక నిర్ణయం లేకుండా పోయింది. మహత్వం అనేదానికి లేకుండా పోయింది, అణు అనేదానికి కూడా లేకుండా పోయింది. తతస్థ అవిశేషేణ సర్వదైవ అనుర్మహా మహానవ జీవో అభ్యుపగంతవ్యో నా శరీర పరిమాణ. అప్పుడు ఆ విధంగా ఉంటే నువ్వు అణువన్నా అనుకోవాలా, లేదు మహత్తైనా అనుకోవాలా, శరీర పరిమాణం అనేదానికి ఇంకా అవకాశమే. అయితే అనువను లేకపోతే మహత్వను, ఒకటి ఉంటే ఒకటి ఉండేదానికి అవకాశం. అణువు అయితే మహత్తు కాదు, మహత్తు అయితే అణువు కాదు, ఇవి రెండు అయితే శరీర పరిమాణం కాదు. శరీరం ఎంత ఉంటుందో అంత అనేదానికి కూడా అవకాశము లేవు. అతశ్చ సౌగత వద ఆర్హతమపి మతం సంగతమితి ఉపేక్షితవ్యం. అసంగతమితి ఉపేక్షితం. ఎట్లా అయితే బౌద్ధ మతం ఉందో అట్లాగే జైన మతం కూడా అసంగతమైన మతమే, అందుకొరకు దాన్ని ఉపేక్ష చేయాలి కానీ ఆదరించకూడదనే దాన్ని నిర్ధారణ చేశారు. అది విచారించి ఎట్లాగైతే సమన్వయం కానందువల్ల బౌద్ధ మతం అసంగతమైందో అట్లాగే జైన మతం కూడా విచారించి అందువల్ల వీళ్ళది కూడా సమన్వయం కాలేదు కాబట్టి ఆదరణీయమైంది కాదు అనేదాన్ని నిర్ధారణ చేశారు. ఇంతవరకు జైన మతం పూర్తయింది. దీని తర్వాత వచ్చేది ఈశ్వర కారణవాదం, ప్రత్యురసమా అసామంజస్యం. ఇది 37వ సూత్రము. ఇదానిం కేవలాధిష్టాత్రీశ్వర కారణవాద ప్రతిసిద్ధ్యతే. ఇప్పుడు కేవల అధిష్టాత్రి ఈశ్వర కారణవాదం, కేవలం అధిష్టానం మాత్రమేనే, పరమాత్మ ఈ జగత్తుకు అధిష్టానం మాత్రమనే కారణవాదాన్ని, అధిష్టాన కారణం అనేదాన్ని ఎత్తి చూపించి దాని యొక్క స్వభావ స్వరూపాన్ని కూడా గుర్తు చేసి దాన్ని ప్రతిసిద్ధ్యతే నిషేధించేవలసి వస్తుంది. తత్కథం అవగమ్యతే. వాళ్ళ యొక్క ఈశ్వర కారణవాదనాన్ని ప్రసిద్ధ నిషేధం చేస్తుందని మాకు ఎట్లా తెలుస్తుంది అని ఒకవేళ అడుగుతావేమో. ప్రకృతిష్ట ప్రతిజ్ఞా దృష్టాంతానుపురోధాతు అవిద్యోపదేశాచ్చ. ఇవి 2 సూత్రాలు. మొదటి అధ్యాయంలో 4వ పాదము 23, 24 సూత్రాలు. ఈ రెండింటి ద్వారానే మొదలు నిరాకరణ చేయడం జరిగింది. ఎక్కడ? మొదటి అధ్యాయం 4వ పాదంలో 23, 24 సూత్రం ద్వారా నిరాకరణ చేయడం జరిగింది. ఇత్యత్ర ప్రకృతి భావేన అధిష్టాత్ర భావేన. ఒకటి ప్రకృతి భావన, 2 అధిష్టాన భావన. అధిష్టానం అంటే ఏంటిది? ఆధారం. ప్రకృతి అంటే ఏంటిది? దీనికి జగత్తుకు సంబంధించింది. ఉభయ స్వభావాస్య ఈశ్వరస్య స్వయమేవ ఆచార్యేన ప్రతిష్టాపితత్వాతు. ప్రకృతి ఆయనేను, అధిష్టానం కూడా ఆయనేననేది స్వయమే ఆచార్యేన. ఆచార్యుని అంటే ఎవరు? వ్యాస భగవంతులు. వ్యాస భగవంతుల ద్వారా ఏం చేసింది అంటే ఆయన నిరూపణ చేశాడు. ఏది? పునరవిశేషేణ ఈశ్వర కారణవాద మాత్రమిహ ప్రతిసిద్ధేత పూర్వోత్తర విరోధాత్ వ్యాహతాభివ్యాహార సూత్రకార ఇత్యేత ఆపద్యేత. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ అవిశేషేణ ఈశ్వర కారణవాద అంటే దానికి కాకుండా, అంటే అవిశేష అంటే దాంతో సమానమైన ఈశ్వరుని కారణవాదాన్ని మీరు నిరాకరణ చేస్తున్నారా, దానికి భిన్నమైన ఈశ్వర కారణవాదాన్ని నిరాకరణ చేస్తున్నారా అనేది ఇప్పుడు మనకు వస్తుంది. ఈశ్వర కారణవాదం నిరాకరణ చేస్తా ఉన్నారు కదా. ప్రకృతి ఆయనే, అధిష్టానం అనేది ఈశ్వరుడే అనేది నిర్ధారణ చేశారు. ఆ ఈశ్వరుని నిరాకరణ చేస్తున్నారా, లేదా ఇంకేదైనా ఈశ్వర కారణం ఉంటే దాన్ని నిరాకరణ చేస్తున్నారా అనేది మనకు సందేహం వస్తుందా లేదా? ప్రతిసిద్ధ్యత పూర్వోత్తర విరోధ వ్యాహతాభివ్యాహార సూత్రకార ఇత్యేత ఆపద్యేత. పూర్వోత్తర విరోధ అంటే ముందు చేసిన ఏంటిది ప్రతిపాదనకి ఈ ప్రతిపాదనకు విరోధం వస్తుంది కాబట్టి సూత్రకారుడే వ్యర్థమైపోతాడా లేదా? ఉదాహరణ ప్రకృతి ఆయనేను, అధిష్టానం ఆయనే నిరూపణ చేశాడు. మళ్ళీ ఇక్కడ ఈశ్వర కారణాన్ని నిరాకరణ చేస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పింది ఆయన నిరాకరణ చేసుకున్నట్టు అయిందా లేదా? అయినందువల్ల సూత్రకారుడు వ్యర్థమయ్యాడా లేదా? సూత్రకారుడు అసత్యమయ్యాడా లేదా? అందుకొరకు సూత్రకార ఇత్యాపాద్యత. తస్మాత్ అప్రకృతిరధిష్టాత కేవలం నిమిత్త కారణం ఈశ్వర ఇత్యేష పక్షో వేదాంత విహిత బ్రహ్మైకత్వ ప్రతిపక్షత్వాదు యత్నేన అత్ర ప్రతిసిద్ధ్యతే అన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరిని నిరాకరణ చేస్తున్నారంటే అప్రకృతిరధిష్టాత కేవలం నిమిత్త కారణం ఈశ్వర.
అప్రకృతి అంటే ప్రకృతి కాదు, అధిష్టాత కూడా కాదు, కేవలం ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే అనేదాన్ని అక్కడ చెప్పింది ఏంటిది? ఈ జగత్తుకంతా కూడా ప్రకృతి అధిష్టానం ఈశ్వరుని చెప్పారు. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ప్రకృతి కాదు, అధిష్టానం కాదు, కేవలం నిమిత్త కారణము అని. నాకు అక్కడ సంబంధం ఏం లేదు, నేను నిమిత్త మాత్రం అంటాం లేదా? అక్కడ సంబంధం ఉండి చేసేది కారణం వేరు. ఒక కార్యం జరుగుతుంది అంటే చేయించేది తానే, చేసేది తానే ఒకటి. చేసేది లేకుండా నిమిత్తంగా చూసేది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు రెండు విధానాల్లో చేసేది చేయించేదానికి భిన్నంగా నిమిత్తంగా ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అధిష్టానమేమో బ్రహ్మం చెప్పాడు లేదా, నిమిత్త కారణం ఉపాదానం రెండు పరమాత్మనే అక్కడ నిర్ధారణ చేశారు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కేవలం ఉపాదానం కాదు, నిమిత్తము, కేవలం నిమిత్త కారణం ఈశ్వరుడు అనేదాన్ని, ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే మిగతా కాదు అనేదాన్ని ఏదైతే ఉందో ఎవరైతే భావన చేస్తూ ఉంటారో ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు నిరాకరణ చేస్తున్నారు. అర్థమైంది కదా? తస్మాత్ అప్రకృతి అధిష్టాత, అది ప్రకృతి కాదు, అధిష్టానం కాదు, కేవలం నిమిత్త కారణం ఈశ్వర ఇత్యేష పక్షో, కేవలము ఈ జగత్తుకు నిమిత్త కారణమే కానీ ప్రకృతి కాదు, అధిష్టానం కూడా కాదు అని వాదించే వాళ్ళు ఈశ్వర కారణవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నిషేధం చేయడము జరుగుతుంది. వేదాంత విహిత బ్రహ్మైకత్వ ప్రతిపక్షత్వాదు యత్నేనాత్ర ప్రతిషిధ్యతే. వేదాంతం బ్రహ్మమేమంటారు? వేదాంత విహిత బ్రహ్మైకత్వం. వేదాంతం ఏం చెప్తుంది? బ్రహ్మము ఈ సృష్టి ఏకత్వాన్ని బోధిస్తూ ఉంటుంది కదా. అప్పుడు నిమిత్త కారణం ఉన్నప్పుడు ఈశ్వరుని జగత్తు వేరువేరైందా, ఒకటైందా? కేవలం నిమిత్త కారణం అంటే వేరువేరైంది కానీ ఏకత్వం కాలేదు. మరి బ్రహ్మము ఏకత్వాన్ని బోధించే ఆ సిద్ధాంతానికి ఇది భిన్నం వస్తుంది కాబట్టి ఇప్పుడు నిరాకరణ చేయవలసి వస్తుంది. ఆయన ఈశ్వరుడే, ఈయన ఈశ్వరుడే, కానీ అభిన్న నిమిత్త ఉపాదాన కారణమేమో వేదాంతులు. ఇప్పుడు చెప్పేది కేవలం నిమిత్త కారణం అనేది వీళ్ళు. అర్థమైందా? నిమిత్త కారణం ఆయనే, ఉపాదాన కారణం అనేది ఏంటిది? వేదాంతుల యొక్క సిద్ధాంతము. ఉపాదానం కారణం కాదు, కేవలం నిమిత్త కారణం అనేదేమో మిగతా కొందరి అభిప్రాయం. కేవలం నిమిత్త కారణం అని ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఆ ఈశ్వర కారణాన్ని నిషేధం చేస్తున్నారు కదా. తచ ఇయం వేద బాహ్య ఈశ్వర కల్పన అనేక ప్రకార. వేద బాహ్యం, వేదాన్ని ఒప్పుకోకుండా వేదానికి భిన్నమైన ప్రకారంగా మరి ఈశ్వరుణ్ణి కల్పన చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు వేదాన్ని ఒప్పుకోకుండానే ఈశ్వరుని మాత్రము ఒప్పుకుంటారు. ఆ ఈశ్వరుడు ఒక్కొక్క సిద్ధాంతంలో రకరకాలుగా ఈశ్వరుని ఒప్పుకుంటూ ఉంటారు. ఏంటిది అంటే కేచిత్ తావత్ సాంఖ్యయోగ వ్యపాశ్రయ కల్పయంతి ప్రధాన పురుషయోరధిష్టాత కేవలం నిమిత్త కారణం ఈశ్వర ఇతరేతర విలక్షణ ప్రధాన పురుషేశ్వర ఇది అన్న. ఇప్పుడు సాంఖ్యులు ఉన్నారు, మళ్ళీ సాంఖ్యులను కొంచెం తీసుకొచ్చారు. వాళ్ళు ఈశ్వరుని వేరుగా అనుకుంటారు. సాంఖ్యయోగ వ్యపాస సాంఖ్యులు ఉన్నారు, యోగులు ఉన్నారు. సాంఖ్యయోగులలో కూడా కేవల సాంఖ్యమేమో నిరీశ్వర సాంఖ్యం, యోగులేమో శేశ్వర సాంఖ్యం. అదే కదా మనం క్లేశ విపాక ఆశ్రయ పరామృష్ట పురుష విశేష ఈశ్వర అన్నాము. ఈశ్వర ప్రణిధానాద్వా వచ్చింది. అందువల్ల వీళ్ళు యోగాన్ని ఒప్పుకుంటూ ఉంటారు, అది వేదాన్ని ఒప్పుకుంటారు. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకో ప్రధాన పురుషయోర్ అధిష్టాత, ప్రధానానికి పురుషునికి అధిష్టానమై ఉంటారు. కేవలం నిమిత్త కారణం ఈశ్వర, అది కేవలం నిమిత్త కారణమయ్యే ఉంటాడు. ఇతరేతర విలక్షణ ప్రధాన పురుషేశ్వర అని ఇతర ఒకదానికంటే ఒకటి విలక్షణ. ప్రధానము పురుషుడు ఈశ్వరుడు. ఇప్పుడు ముగ్గురు అయిపోయారు. వాళ్ళు ఒకరికంటే ఒకరు విలక్షణమైన వాళ్ళు, ఒకరికొకరు సంబంధమే లేదు అనేదాన్ని వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని సంక్షేపంగా ఇక్కడ చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఉండేదాన్ని మాహేశ్వరాస్తు మన్యంతే కార్యకారణయోగ విధి దుఃఖాంతా పంచపదార్థా పశుపతిన ఈశ్వరేణ పశుపాశ విమోక్షణాయ ఉపదిష్టా పశుపతిరీశ్వరో నిమిత్త కారణమితి వర్ణయంతి. ఇంకొక మతం అది అయిపోయిన తర్వాత ఏంటిది? కార్యకారణభావం. అక్కడ సచయం మాహేశ్వరాస్తు అంటే మహేశ్వరునికి సంబంధించిన వాళ్ళు మన్యంత. వాళ్ళ యొక్క అభిప్రాయం అంటే కార్యకారణ
యోగ విధి దుఃఖాంతాః. కార్యము, కారణము, యోగము, దుఃఖము, విధి, ఇవి ఐదు పదార్థాలు. వాళ్ళకి రకరకాల పదార్థాలు చెప్పుకుంటూ వచ్చారు కదా, ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక్కొక్క పదార్థము. ఈ మాస్టర్లకి ఏంటిది అంటే ఒకటి కార్యము, కారణము, యోగము, మూడైనయా విధి, దుఃఖాంతము. ఈ 5 పదార్థాలు. ఈ 5 పదార్థాలతో పశుపతి అయిన ఈశ్వరుని ద్వారా పశుపాశ విమోక్షణాయ ఉపదిష్టాః. పశు అంటే జీవులు, వాళ్ళ యొక్క పాశం అంటే బంధము, దాన్ని విమోక్షణ అంటే బంధ విముక్తి కొరకు ఇవి బోధింపబడ్డాయి ఈ 5 పదార్థాలు. వీళ్ళదేం మతమైంది? ఇప్పుడు పశుపతి ఈశ్వర, పశు ఎవరు? జీవులు, వాళ్ళకు పాశం ఏంటిది? బంధము. ఈ 5 పదార్థాల ద్వారా ఏర్పడింది. మరి బంధమోక్షణకర్త ఎవరు? పశుపతి ఈశ్వరుడు. ఆయన నిమిత్త కారణం అన్నది. వారి ఈ పశుపతే దీనికి నిమిత్త కారణం. ఇప్పుడు ఆయన కూడా ఈశ్వరుడు అయ్యా లేదా? ఒకటేమో యోగుల ఈశ్వరుడు, ఒకటేమో పాశుపత మాతంలో ఉన్న ఈశ్వరుడు. తదా వైశేషికాదయో కేచిత్ కథంచిత్ సప్రక్రియానుసారే. వైశేషికులు అంటే కనాద సంప్రదాయస్తులు. తర్వాత ఆది అంటే ఇక నైయాయికులు, గౌతమ మహర్షి ప్రణీతమైన న్యాయశాస్త్రం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు ఎట్లాగైతే మరి కొండకు కుమ్మరివాడు నిమిత్త కారణం, అట్లాగే జగత్తుకంతా కూడా నిమిత్త కారణం అంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఈశ్వరుని ఒప్పుకుంటూ ఉంటారు. కేచిత్ కచంతిత్ సప్రక్రియానుసారణ. కేచిత్ అంటే కొందరు, ఏకదేశంలో ఉన్న వాళ్ళు. కథంచిత్ అంటే ఏదో ఒక రకంగా, మరి ఏదో ఒక ప్రక్రియానుసారంగా నిమిత్త కారణం ఈ జగత్తుకు ఈశ్వరుడు అని ఈ విధంగా అంటారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? యోగులు అయ్యారు, పాశుపత మతస్థులు అయ్యారు, వైశేషిక ఏకదేశంలో అయ్యారు, నైయాయికులు కూడా ఈ జగత్తుకి కేవలము నిమిత్త కారణమే ఈశ్వరుడు కానీ మిగతా ప్రకృతి అయ్యేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా రకరకాలుగా అంటుంటారు. అందువల్ల మొదటిది ఎవరు? హిరణ్యగర్భుడు పతంజలి మహర్షి. ఏంటిది? ప్రకృతికి పురుషుడికి అధిష్టాన రూపంలో ఉంది. అది పురుష విశేష ఈశ్వరుడు అనేది హిరణ్యగర్భుడు పతంజలి వారిద్దరి యొక్క అభిప్రాయము. మరి శైవులలో కూడా పాశుపత మతం ఉంది కదా, పాశుపత మతం ఆ విధంగా. మరి ఆది అన్నప్పుడు కార్మిక సిద్ధాంతి కొంతమంది, పాశుపత మతం శైవులు కొంతమంది, కాపాలికులు, ఈ 4 రకాలుగా దీనిలో ఉన్నారు. వైశేషికాది అన్నారు కదా, వైశేషిక అన్నప్పుడు ఏముందో వైశేషికులు, నైయాయికులు ఈ రకరకాలుగా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? వాళ్ళిద్దరు, వీళ్ళు 4, 6, ఆ తర్వాత వీళ్ళిద్దరు 8, 10 మంది, 10 సిద్ధాంతాల వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. కాపాలికులు కూడా ఒక మతం. ఆ కాపాలికులే కదా శంకరాచార్యుని సంహారం చేయాలని ఉద్దేశించేత వచ్చింది. వాళ్ళు కూడా ఒక మతమే. వాళ్ళు తంత్రం ద్వారా తంత్రోపాసకులంతా కూడా ఈశ్వరుని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ తంత్రం ద్వారానే ఇదంటే కట్టుబోతులు, పెట్టుబోతులు, ఏదో చేతపడులు, విగితపడులు అంటూ ఉంటారు కదా, అదంతా కూడా కాపాలికి మాత్రమే. లేదని కాదు, ఉంది. ఇదంతా పుక్కిడి పురాణం వగేరా అంటూ ఉంటారు కానీ అది తంత్రం కూడా ఉంది. సరే, ఇన్ని మతాలు వచ్చినప్పటికీ దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అసలు ఇన్నిట్లో ఏది లేదు, ఏది కాకుండా ఉందా? ఇన్నింట్లో ఏది లేదు, ఏది కాకుండా ఉన్నదని సమాధానం చెప్పాలి. అద ఉత్తరముచ్చదే పత్యుర అసామంజస్యాతో. సూత్రం ఏంటిది? పత్యు అసామంజస్యాతో అనేది సూత్రం. పతి రూపంలో ఉన్న ఈశ్వరుడు ఏదైతే ఉందో ప్రధానము పురుషునికి అధిష్టాన రూపంలో, జగత్తుగా కారణత్వ రూపంలో ఉండేదానికి అవకాశము లేదు. మొదటి సిద్ధాంతం ఏంటి? ప్రకృతికి పురుషునికి అధిష్టాన రూపంలో ఉండి నిమిత్త కారణమై ఉంటాడనేది వాళ్ళ యొక్క సిద్ధాంతము. పత్యు ఈశ్వరస్య ప్రధాన పురుషయోరధిష్టాతృత్వేన జగత్ కారణత్వం నోపపద్యతే. పతి అంటే వాళ్ళిద్దరికి అధిష్టానం, ప్రధానము పురుషుడు, వీటికి అధిష్టాన రూపంలో ఉండి జగత్తుకు కారణం అయి కూడా ఉంటాడు అనేది కూడా సమంజసమైంది కాదు. కస్మాత్, ఎందుకు కాదు అని ఒకవేళ అడుగుతావేమో, అసామంజస్యాతో, సమంజసమైంది కాదు. సమంజసం అంటే అర్థం ఏంటిది? అతుక్కునేది కాదు. నువ్వు చెప్పే మాట సమంజసమైంది అంటే దానికి సంబంధించింది కాదు, సంబద్ధమైంది కాదు. కిం పునః అసామంజస్యము? సమంజసం కాని దానికి అసామంజస్యం వచ్చేదానికి కారణం ఏంటిది అక్కడ అడుగుతాము.
హీన మధ్యమోత్తమ భావేన హి ప్రాణిభేదాన్ విదదత ఈశ్వరస్య రాగద్వేషాది దోష ప్రసక్తే అస్మళాది వద అనీశ్వరత్వం ప్రసజ్యేత. మొదొకసారికి పోయింది. హీన మధ్యమ ఉత్తమ భావేన. హీన మధ్యమ ఉత్తమ భావం అంటే ఏంటిది? ఉత్తమ శరీరాలు దేవతలై, మధ్యమ శరీరాలు జీవులై, హీన శరీరాలు మనుష్యేతలు వచ్చిందా లేదా? ఇదివరకు వచ్చింది కానీ మర్చిపోయాము. కాబట్టి ఈ భేదం ఉంది. ఈ భేదంలో ప్రాణి భేదాన్ని విదదత, 3 రకాల ప్రాణి భేదాలను విభాగం చేశాడు లేదా? దేవతా శరీరాలు, మానవ శరీరాలు, పశుపక్ష శరీరాలు, ఈశ్వరుడు ఒకవేళ కారణమైతే ఈ భేదం ఎందుకు పెట్టారు? భావన వస్తుందా లేదా? మనకెట్లా అయితే రాగద్వేషాలు ఉన్నాయో ఆ ఈశ్వరుని కూడా రాగద్వేషాలు ఉన్నాయి అనే భావన వస్తుందా లేదా? ఒకవేళ ఈశ్వరుడు నిమిత్త కారణమైతే అందరూ ఒకే రకంగా సృష్టి చేయాలా? ఈ వాదం అంతా వెనకాల పోయింది కదా, చేయాలనే భావన వస్తుంది. దోషాది దోష ప్రసక్తే రస్మదాదివ ఈశ్వరత్వం ప్రసిద్ధ్యత. మనకెట్లా అయితే రాగద్వేషాలు ఉన్నాయో అట్లాగే ఈశ్వరుని కూడా రాగద్వేషాలు ఉన్నాయి. రాగద్వేషం ఉన్నవాడు ఈశ్వరుడు ఎట్లా అవుతాడు అని అడుగుతారా లేదా? అట్లాగే రాగద్వేషంతో కూడుకున్నాయి కాబట్టి ఈశ్వరుడు నిమిత్త కారణం ఏదైనా అవకాశము లేదు. ఒకవేళ ప్రాణి కర్మాపేక్షితత్వాద అదోష ఇది చేత్, ప్రాణుల యొక్క కర్మను అనుసరించి ఈశ్వరుడు చేస్తున్నాడు, అందుకు ఈశ్వరునికి ఎందుకు వస్తుంది దోషం అని ఒకవేళ అంటావేమో. ఆ విధంగా కూడా ఎందుకు లేదు. కర్మ ఈశ్వరయో ప్రవర్తయితత్వే ఇతరేతర ఆశ్రయ దోష ప్రసంగాతో. కర్మను అనుసరించి ఈశ్వరుడు ప్రవర్తించాడా, ఈశ్వరుని బట్టి కర్మ ప్రవర్తించిందా అనేది కూడా మళ్ళీ అన్యోన్యాశ్రయం వస్తుంది. కర్మనుసారంగా మీ ఈశ్వరుడు ఇచ్చాడా, లేదు ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత కర్మ జరిగిందా అనేది అన్యోన్యాశ్రయం వస్తుందా లేదా? దీనికి కర్మ చేత ఈశ్వరుని ప్రేరణ, ఈశ్వరుని చేత కర్మ యొక్క ప్రేరణ అనేది కూడా అన్యోన్యాశ్రయము వస్తుంది. నా అనాదిత్వాది చేత్, లేదు కర్మ అనేది ఏదైతుందో అనాది, ఇదంతా మొదటి నుంచి వచ్చిందే కదా. కర్మ అనాది అయినందువల్ల దాని ప్రకారం ఈశ్వరుడు ఇస్తాడు అంటే నా వర్తమాన కాలవదు అతీతేష్వపి కాలేషు ఇతరేతర ఆశ్రయ దోష. అనాది అయినప్పటికీ మరి ఈశ్వరుని పేరు లేకుండా కర్మ ఎట్లా వచ్చింది, కర్మ చేయకుండా ఈశ్వరుడికి ఫలం ఎట్లా ఇచ్చాడు అనేది కూడా ఈ వర్తమాన కాలంలో ఏ దోషం అయితే వస్తుందో అనాది కాలంలో లెక్క పెట్టుకుంటే కూడా అదే దోషం వచ్చేదానికి అవకాశము ఉంటుంది. అందుకొరకు వర్తమాన కాలవదు అతీతేష్వపి కాలేషు ఇతరేతరాశ్రయ దోష అవిశేషాత్ అందపరంపరా న్యాయాపత్తే. అందపరంపర అంటే ఇది ముందు ఈ అందపరంపర అంటే ఏంటిది? ఒక అందరు పోతా ఉంటే వెనకబడిపోవడము. అట్లాగే ఇప్పుడు వర్తమాన కాలములో ఏ దోషం అయితే వచ్చిందో ఆది కాలం పెట్టుకున్నా అని అందపరంపర దోషం చేత అన్యాన్యాశ్రయ దోషం వస్తూనే ఉంటుంది. అది అందపరంపరగా నడుస్తూ ఉంటుంది. అపిచ ప్రవర్తన లక్షణ దోషా. సూత్రకారుడు ఏం చెప్పాడు? దోషాలు అంటే ప్రవర్తనకు సంబంధించే దోషాలు అని న్యాయ సూత్రం. న్యాయ సూత్రాలు ఇంతవరకు మీకు రాలా, వైశేషిక సూత్రాలు వచ్చినాయి కానీ న్యాయ సూత్రం లేని 1:18 1వ అధ్యాయం 1వ పాదంలో 18 సూత్రము. దోషం అంటే ఏంటిదంటే ప్రవర్తన లక్షణం. ఈ ప్రవర్తన అనుసరించి దోషం కలుగుతుంది అని కదా, ప్రవర్తన అనుసరించి దోషం కలుగుతుంది. ఇది న్యాయవిత్ సమయ నహి కశ్చిత్ అదోష ప్రయుక్త స్వార్థే పరార్థేవ ప్రవర్తమానో దృశ్యతి. కచ్చిత్ అదోష ప్రయుక్త, దోషం రాని ఎవడు కూడా స్వార్థే పరార్థేవ ప్రవర్తమానో దృశ్యతి. తన కొరకు కానీ ఇతరుల కొరకు కానీ దోషం లేకుండా ఎవడు కూడా ప్రవర్తించే అవకాశమే లేదు. కచ్చిత్ అదోష ప్రయుక్త, దోషం లేనివాడు తన గురించి కానీ ఇతరుల గురించి కానీ ప్రవర్తించే అవకాశమే, కర్మ చేసేందుకు అవకాశమే లేదు. స్వార్థే ప్రయుక్త ఏవచ సర్వో జన పరార్థేపి ప్రవర్తతే. తన స్వార్థంలో ప్రవర్తిస్తూ ఉంటాడు, ఇతరుల గురించి కూడా ప్రవర్తన జరుగుతూ ఉంటుంది. ఇత్యేమో అపి అసామంజస్యము. దోషం కలిగిన వాడు తన కొరకు ప్రవర్తిస్తూ ఉంటాడు, ఇతరుల గురించి కూడా దోషం చేస్తూ ఉంటాడు. దోషం లేనివాడు తన కొరకు మంచి చేసుకుంటా ఉంటాడు, ఎదుటి వాళ్ళ గురించి కూడా మంచి చేసుకుంటా ఉంటాడు అనేది కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది సమంజసం ఏదనకు అవకాశము లేదు. స్వార్థవత్వాది ఈశ్వరస్య ఈశ్వరత్వ ప్రసంగాతు. అప్పుడు
ఎట్లా అయితే మానవుడు ప్రవర్తించాడో అట్లాగే కర్మనుసరించి కూడా మరి ఈశ్వరుడు ప్రవర్తిస్తుంటా అంటే సామాన్య మానవుడు ఎట్లాగయ్యాడో అట్లాగే ఈశ్వరునికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సామాన్య మానవుడు నశించిపోతున్నాడు, ఈశ్వరుడు కూడా నశించిపోయే అవకాశము వస్తుంది. పురుష విశేషత్వాభ్యుపగమాచ్చ ఈశ్వరస్య పురుషస్య చ ఔదాసీన్యాభ్యుపగమాదు అసామంజస్యం. ఇంకో అసామంజస్యం ఏంటిది అంటే పురుష విశేష ఈశ్వరుడు అన్నాడు కదా, పురుషునికి భిన్నం అనలేదు. పురుష విశేషుడు అంటే ఎట్లా అయితే ఆ పురుషుడో ఇక్కడ కూడా పురుష విశేష ఈశ్వరుడు అన్నాడు. ఆ పురుషుడు ఎట్లాగా మీ మతంలో ఉదాసీనుడు, ఏం చేయడు. నువ్వు ఇక్కడ ఏమన్నావు కర్మఫలం ఇస్తా అన్నావు కదా, మరి ఏం చేయని వాడు కర్మఫలం ఎట్లా ఇస్తాడు? ఉదాసీనంగా ఉండేవాడు ఎట్లయినా కర్మఫలం చేయగలుగుతాడా? మనకొకసారి మన బుద్ధి ఉదాసీనంగా ఉంటుంది, అప్పుడు ఏమీ తోచదు మనకు, గ్రహించే ఉంటాడు. బుద్ధి ఉదాసీనంగా ఉన్నప్పుడు చాకచక్యం లేనప్పుడు అది ఏంటిది మత్తుతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే విచారణ శక్తి రాదు. మరి ఇక్కడ పురుషుడు అంటే ఉదాసీనంగా ఉండేవాడు కదా, దేన్ని అంటుకోడు ఉదాసీనంగా ఉంటాడు అన్నాడు.